కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి అన్న దానిపైన మనతో మాట్లాడటానికి డాక్టర్ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, యూరో సర్జన్. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ అసలుకి కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, అసలు ప్రోస్టేట్ అంటే ఏమిటి? సో మొదట మనం ప్రోస్టేట్ దాని గురించి స్టార్ట్ చేద్దాము. ప్రోస్టేట్ గ్రంథి అనేది ఎక్స్క్లూజివ్ మేల్ ఆర్గన్, అంటే మగవాళ్ళలో మాత్రమే ఉంటుంది. ఇది వాల్నట్ సైజ్ ఉంటుంది. ఇది యూరిన్ వచ్చే దారిలో మూత్రాశయం ఉంటుంది కదా, ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇది యూరినరీ బ్లాడర్, మూత్రాశయం అంటారు. యూరినరీ బ్లాడర్ కింద యూరిన్ వచ్చే దారిలో దాన్ని చుట్టూ ఎన్సర్కిల్ అయి ఉంటుంది. సో నార్మల్గా ఇది 16 నుంచి 18 cc సైజ్ ఉంటుందన్నమాట. విత్ వయసుతో పాటు పెరుగుతూ ఉంటుంది అది. సో ప్రోస్టేట్ గ్రంథి పెరగటం వలన చాలామందికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రోస్టేట్ గ్రంథి 40 సంవత్సరాల లోపు వాళ్ళకి సహజంగా పెరగదు. సో మోస్ట్లీ ఆఫ్టర్ 40 years, 40 సంవత్సరాల తర్వాతే ఇది పెరుగుతూ ఉంటుంది. డిపెండ్స్, పర్సన్ని బట్టి తేడా ఉంటుంది. ఇది పెరిగి పెద్దదవటం వల్ల యూరిన్ వచ్చే దారిని కంప్రెస్ చేసేస్తూ ఉంటుంది. కంప్రెస్ చేయటం వల్ల పేషెంట్కి వేరియస్ సిమ్టమ్స్ వచ్చి దీనివల్ల ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి. ప్రోస్టేట్కి సాధారణ వ్యాధి లక్షణాలు ఏముంటాయి డాక్టర్? ప్రోస్టేట్కి చాలా రకాల ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఒకటి, నేను ఇందాక చెప్పినట్టు ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయ్యి యూరిన్ వచ్చే దారిని కంప్రెస్ చేయటం వల్ల యూరిన్ వచ్చే ప్రాబ్లమ్స్. ఈ ఎన్లార్జ్మెంట్ని బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా ఆర్ బీపీహెచ్ అంటారు. సో ఇదేంటంటే నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్. ఇది క్యాన్సర్ ఏం కాదు, బట్ వయసుతో పాటు వచ్చే పెరగటం అనమాట. నాన్ క్యాన్సరస్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రోస్టేటిక్ గ్లాండ్. సో ఇది ఈజ్ మోస్ట్ కామన్. ఇప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది చాలా మందిలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బీపీహెచ్, బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రోస్టాటిక్ ఇన్ఫెక్షన్స్, ప్రోస్టేట్ గ్రంథిలో జరిగే ఇన్ఫెక్షన్లు అనమాట. దట్ కెన్ బి అక్యూట్, అంటే ఇమీడియట్గా బాగా సివియర్గా ఉండేవి, క్రానిక్ చాలా కాలం సాగుతూ ఉండేవి. అదర్ థింగ్ ఏంటంటే ప్రోస్టేట్ గ్రంథి ప్రోస్టేటిక్ క్యాన్సర్, ప్రోస్టేట్ గ్రంథిలో వచ్చే క్యాన్సర్ అనమాట. సో కామన్గా మనం ఈ బీపీహెచ్, ప్రోస్టేటిక్ ఇన్ఫెక్షన్స్ అండ్ ప్రోస్టేటిక్ క్యాన్సర్స్, ఈ మూడు వ్యాధులు ఎక్కువగా ప్రోస్టేట్లో గమనిస్తూ ఉంటాం. సార్ కొంతమందికి యూరిన్లో మంట, యూరిన్లో రక్తం వస్తూ ఉంటుంది. అలాంటి పర్సన్స్కి కూడా ఒకవేళ కిడ్నీస్ ఫెయిల్యూర్గా మనం నిర్ధారించవచ్చు అంటారా? యూరిన్లో మంట రావటం అనేది చాలా వరకు యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. సో యూరిన్లో బ్లడ్ రావటం అన్నారు కదా, బ్లడ్ రావటం అనేది సో మెనీ రీజన్స్, అంటే చాలా కారణాలు ఉండొచ్చు. సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా యూరిన్లో బ్లడ్ రావచ్చు. అలాగే కిడ్నీల్లో కానీ, మూత్రనాళంలో కానీ, మూత్రం సంచి అంటే యూరినరీ బ్లాడర్లో గడ్డలు, క్యాన్సర్ ఉన్నా కానీ బ్లడ్ రావచ్చు. యూరిన్లో స్టోన్స్ ఉన్నా, యూరిన్కి అంటే కిడ్నీ కింద ఉండే మూత్రనాళంలో పైప్లో రాయి ఇరుక్కున్నా, మూత్రం సంచిలో రాయి ఇరుక్కున్నా కానీ బ్లీడింగ్ కావచ్చు. ఇంకొకటి నేను చెప్పినట్టు ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్, బీపీహెచ్, దీనివల్ల కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ కెన్ బి సింపుల్ రీజన్ వల్ల బ్లీడింగ్ రావచ్చు, సింపుల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఆర్ బ్లాడర్ క్యాన్సర్ ప్రాబ్లమాటిక్ థింగ్ వల్ల కూడా యూరిన్లో బ్లడ్ రావచ్చు. కాబట్టి ఎవరికైనా యూరిన్లో బ్లడ్ రావటం అనేది ఉంటే డెఫినెట్గా దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సింపుల్గా వదిలేయటం మంచిది కాదు. ఏదన్నా అండర్లయింగ్ పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. దీనికి బీపీహెచ్కి అసలుకి ఎలా ఉంటుంది సార్, నిర్ధారించుకోవటానికి కానీ ఎలాంటి లక్షణాలు ఉంటాయి? సో చాలా వరకు ఈ ప్రోస్టేటిక్ గ్లాండ్ ఎన్లార్జ్మెంట్ జరిగినప్పుడు పేషెంట్కి 2 types, 2 రకాలైన సిమ్టమ్స్ ఉంటుంది. ఒకటి అబ్స్ట్రక్టివ్ సిమ్టమ్స్ అంటారు, 2 ఇరిటేటివ్ సిమ్టమ్స్ అంటారు. ఈ సిమ్టమ్స్ ఏమవుతుందంటే ఫస్ట్ హెజిటెన్సీ ఆఫ్ యూరినేషన్. హెజిటెన్సీ అంటే యూరిన్ పోయాలంటే తొందరగా రాదు, కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఒక 2-3 seconds ఆగితే కానీ యూరిన్ ఫ్రీగా రాదు. దట్ ఈస్ హెజిటెన్సీ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే యూరిన్ ఇంతకుముందు ఫ్రీగా వచ్చే యూరిన్ ఇప్పుడు స్లోగా వస్తుందని పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు. అంటే ఎక్కువసేపు బాత్రూంలో ఉండాల్సి వస్తుంది, ఎక్కువసేపు పోస్తున్నాను. ఇంతకుముందు సపోజ్ 30 seconds 40 secondsలో కంప్లీట్ అయ్యేది, ఇప్పుడు 2-3 minutes ఉండిపోయాల్సి వస్తుందని ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే యూరిన్ పోసేసిన తర్వాత కూడా ఇంకా మిగిలిపోయింది, ఇంకా కొంత పోయాల్సి వస్తుంది అనే ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ అంటే పోస్ట్ వాయిడ్ ఇన్కంప్లీట్ ఎవాక్యుయేషన్ ఆఫ్ యూరిన్ అంటారు. ఇంకోటి ఏంటంటే యూరిన్ ఫ్రీగా వస్తా మధ్యలో ఆగిపోతుంది, సడన్గా మళ్ళీ స్టార్ట్ అవుతుంది, ఇంటర్మిటెన్సీ ఆఫ్ యూరిన్. ఇంకొకటి యూరిన్ పదాకలు వెళ్ళాల్సి రావటం. యూరిన్ మామూలుగా నార్మల్ పీపుల్ ఏంటంటే 2 నుంచి 3 గంటలకు ఒకసారి యూరిన్కి వెళ్ళటం అనేది కామన్. అలా కాకుండా గంటలోనే 2-3 సార్లు వెళ్ళాల్సి రావటం. చాలామందికి ఏంటంటే రాత్రిపూట అది ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంటుంది. రాత్రిపూట అరగంటకి పద్దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో వాళ్ళు ఎక్కడికైనా జర్నీస్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, బస్సులో ఉన్నా, ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా, మూవీస్కి వెళ్ళినా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే ఇమీడియట్గా పద్దాకలు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. చాలా డిస్కంఫర్ట్, బాధర్సమ్ సిమ్టమ్స్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే యూరిన్లో మంట రావటం, యూరిన్ మంట రావటం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆపుకోలేకపోవటం.
అర్జెన్సీ అంటారు. యూరిన్ వస్తే ఇమీడియట్గా వెళ్ళాల్సి వస్తుంది, ఆపుకోలేరు అనమాట. సో ఇవన్నీ కూడా ప్రాస్టేట్ ఎన్లార్జ్, దట్ ఈస్ బీపీహెచ్ రావటం వల్ల కలిగే లక్షణాలు. కానీ ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లక్షణాలన్నీ ప్రాస్టేట్కే 100% స్పెసిఫిక్ కాదు. అంటే ప్రాస్టేట్ వల్లే ఈ లక్షణాలు వస్తాయని చెప్పలేం. చాలా అదర్ కారణాలు, అంటే లైక్ యూరినరీ బ్లాడర్లో స్టోన్ ఏమైనా ఇరుక్కున్నా, యూరిన్ వచ్చే దారి సన్నబడిన, యూరిన్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ డెవలప్ అయినా, ఇవన్నీలో కూడా ఈ సిమ్టమ్స్ ఉండొచ్చు. సో మెయిన్ డాక్టర్ ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్తో వెళ్ళినప్పుడు డాక్టర్ ఇన్వెస్టిగేట్ చేస్తారు. సపోజ్ యూరిన్ ఎగ్జామినేషన్ కానీ స్కాన్ కానీ చేసి ఈ ప్రాబ్లమ్స్ దేని వల్ల ఉన్నాయి, వెదర్ దే ఆర్ బికాస్ ఆఫ్ ఈ బీపీహెచ్ వల్ల ఉందా, వేరే వాటి వల్ల ఉందని ఇన్వెస్టిగేట్ చేసి దానికి ట్రీట్ చేస్తారు. సో ఇవి కామన్గా బీపీహెచ్లో ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి డయాబెటిక్ ఉన్నవారికి కూడా పద్దాక షుగర్ ఉన్న వాళ్ళకి కూడా పద్దాక యూరిన్ వస్తూ ఉంటుంది. మరి దాన్ని ఇప్పుడు బీపీహెచ్ని షుగర్ డయాబెటిక్స్ ఉన్న వాళ్ళని ఎలా కంపేర్ చేయొచ్చు? వాళ్ళు కూడా ఒకవేళ నాకు షుగర్ అటాక్ అయిందని చెప్పి షుగర్ టెస్ట్కి అయితే వెళ్తారు, కానీ బీపీహెచ్ ప్రాబ్లం ఉందని చెప్పి ఎవరు ఎలా నిర్ధారించారు కదా సార్? దాన్ని ఎట్లాగా మనము నిర్ధారించే పరీక్ష ఏమన్నా ఉంటుందంటారా? డెఫినెట్గా, ఎందుకంటే షుగర్ ఉన్న వాళ్ళకి అన్నీ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఆకలి ఎక్కువ అవుతుంది, వాటర్ పాలియూరియా, వాటర్ ఎక్కువ తాగాల్సి వస్తుంది, యూరిన్ కూడా ఎక్కువ సార్లకి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల యూరిన్ ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తుంది. చాలామంది ఇప్పుడు పెద్దవాళ్ళు ఈ ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ బీపీహెచ్ అనేది మోస్ట్లీ 60 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళలో చాలామంది డయాబెటిక్స్ కూడా ఉంటారు. సో ఆల్రెడీ కొంచెం ఉన్న ప్రాబ్లము షుగర్ కంట్రోల్ అయినప్పుడు ఇంకా యాగ్రివేట్ అవుతుంది, అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. దానిలో కొంచెం ఏదైనా ఇన్ఫెక్షన్ డెవలప్ అవడం వల్ల ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనమాట. సో దీనికి ఏంటంటే సింపుల్ థింగ్, ఒకటి బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఫాస్టింగ్ పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం షుగర్ పెరగవచ్చు, దాంతోపాటు బీపీహెచ్ కూడా కోయిన్సైడ్ ఉండొచ్చు. అలాంటప్పుడు మన డిఫరెంట్ టెస్ట్ ఉంటాయి ప్రాస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే హిస్టరీ, పేషెంట్ చెప్పే సిమ్టమ్స్, ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందు, అవేమన్నా ఉన్నాయని గమనిస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే వేలుతో ఇప్పుడు మోషన్ వచ్చే దారిలో ఫింగర్తో పరీక్ష చేస్తారు, మనకి ప్రాస్టేట్ తగులుతుందనమాట. దాన్ని బట్టి సుమారు మనం ప్రాస్టేట్ గ్లాండ్ ఎంత పెరిగింది అని ఒక అప్రాక్సిమేట్గా మనం ఐడియా వస్తుంది, ప్రాస్టేట్ గ్లాండ్ పెరిగిందా లేదా అని. ఈ ఎగ్జామినేషన్లో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నార్మల్ ప్రాస్టేట్ అనేది సపోజ్ ఇలా చూస్తే దిస్ ఇస్ థీనార్ ఎమినెన్స్ అంటారు. ఇది ఎంత కన్సిస్టెన్సీ అంటే ఇట్లా మెత్తగా ఉండదు, నార్మల్ ప్రాస్టేట్ అలా మెత్తగా తగులుతూ ఉంటుంది. బట్ ప్రాస్టేట్ గ్లాండ్ కనుక గట్టిగా తగిలిందనుకోండి, సో ఏమన్నా పొరపాటున దాంట్లో క్యాన్సర్ గడ్డిందేమో అనుమానం. సో ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్. ఎవ్రీబడి ప్రాస్టేట్ ప్రాబ్లం ఉందని సస్పెక్ట్ చేసిన వాళ్ళందరికీ ఈ ఎగ్జామినేషన్ చేస్తాం. దీంట్లో ఏమైనా హార్డ్ నాడ్యూల్ తగిలిందనుకోండి, దట్ మేబీ ఏమన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందా అని డౌట్ ఉంటుందన్నమాట. సో యూరిన్ ఎగ్జామినేషన్ చేయటం, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్. అదర్ థింగ్ ఈజ్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, దట్ ఈస్ ఏ నాన్ ఇన్వేజివ్, అంటే ఇన్వేజివ్ కాకుండా చేస్తే సింపుల్ టెస్ట్ అనమాట. దాంట్లో కూడా ప్రాస్టేట్ ఎంత ఎన్లార్జ్ అయింది, ఎకో టెక్స్చర్ ఎలా ఉంది, ప్రాస్టేట్కి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇవన్నీ మనకు తెలుస్తాయి అన్నమాట. సో యూరిన్ ఎగ్జామినేషన్, అల్ట్రాసౌండ్, డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్, హిస్టరీ, బ్లడ్ షుగర్, ఈ పరీక్షలు చేయడం ద్వారా మనం ఇది షుగర్ ఎక్కువయ్యా లేకపోతే షుగర్ ఎక్కువ అవుతుంది, దాంతోపాటు కోఇన్సిడెంటల్గా ప్రాస్టేట్ కూడా పెరిగిందా అని టెస్టుల ద్వారా మనం కొంతవరకు నిర్ధారణ చేయడానికి బేసిక్ టెస్ట్ వీలవుతుంది. అంటే యూరిన్ కూడా కలర్ మారుతుంటుంది కదా, దానికి కూడా ఇదే టెస్ట్ చేస్తూ ఉంటారంటారా? యూరిన్ కలర్ మారటం అనేది చూడండి, చాలా వరకు యూరిన్లో బ్లడ్ ఉన్నప్పుడు ఎర్ర రంగుగా వస్తుంది, డెఫినెట్గా అది ప్రాబ్లమాటిక్. నేను చెప్పినట్టు ఇంతకుముందు ఇన్ఫెక్షన్ కానీ ఇవేళ అవుతుంది. మనం తీసుకునే వాటర్ని బట్టి కూడా యూరిన్ కలర్ ఉంటుంది. సో మీరు మంచిగా హైడ్రేట్, అట్లీస్ట్ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకున్నారనుకోండి, వైట్ కలర్ వస్తుంది యూరిన్. కొంచెం మీరు వాటర్ కొంచెం తక్కువ తీసుకున్నారనుకో ఎల్లోయిష్ షేడ్లో వస్తుంది. ఇంకా తక్కువ తీసుకున్నారు, జర్నీలో ఉన్నారు, వర్క్ చేస్తా, వాటర్ తాగడానికి వీలు కాదు, అలాంటప్పుడు బ్రౌనిష్ రెడ్ కలర్లో వస్తుంది. సో కాబట్టి యూరిన్ కలర్కి దీనికి మనకి సంబంధం ఏమి ఉండదు. ఈ టెస్టులు చేయడం ద్వారా పెద్ద ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. బట్ అట్ ది సేమ్ కొంతమందికి ఏంటంటే ఇప్పుడు బాగా ఎల్లోగా వచ్చినప్పుడు కొంతమంది జాండీస్, లివర్కి సంబంధించిన జాండీస్, హెపటైటిస్ బి కానీ నార్మల్ హెపటైటిస్ ఏ ఉన్నప్పుడు కూడా యూరిన్ కలర్ ఎల్లోగా రావచ్చు. వాటికి సంబంధించిన టెస్టులు చేయించుకోవాల్సి ఉంటుంది. బీపీహెచ్లో ఒకవేళ అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమంటారండి? బీపీహెచ్ సపోజ్ ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సిమ్టమ్స్తో పేషెంట్ వచ్చారనుకోండి, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తారు. హిస్టరీ, రెక్టల్ ఎగ్జామినేషను, అల్ట్రాసౌండ్, యూరోఫ్లోమెట్రీ అని ఇంకో టెస్ట్ ఉంటుంది. అంటే యూరిన్ ఎంత ప్రెషర్గా పోస్తున్నాడు, ఎక్కువ ప్రెషర్ పోస్తున్నాడా అనేది సింపుల్ టెస్ట్ ఇవన్నీ. దాంట్లో 15 ml కంటే ఎక్కువగా పోస్తుంటే యూరిన్ రీజనబుల్గా బాగానే వస్తున్నట్టు, 10 కంటే తక్కువ ఉంటే యూరిన్ వచ్చే దారిలో ఏమైనా అడ్డుపడిందా, లేకపోతే మూత్రం సంచి పంపింగ్ సరిగా లేదని సో ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా సపోజ్
మనకి ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయ్యి ప్రాబ్లం వస్తుందని డాక్టర్ నిర్ధారించుకున్న తర్వాత చాలామందికి ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయినంత మాత్రాన వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం అవసరం ఉండదు. సో సపోజ్ ఈ సిమ్టమ్స్ని మనం మైల్డ్, మోడరేట్, సివియర్ సిమ్టమ్స్ అనుకోవచ్చు. సో మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాయి, కొద్దిగా ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అయింది. చాలామంది ఏంటంటే పేషెంట్లు రొటీన్ ఎగ్జామినేషన్ ఏమైనా టెస్ట్ చేయించుకున్నప్పుడు, అల్ట్రాసౌండ్ చేయించుకున్నప్పుడు దాంట్లో ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ అని వస్తే వాళ్ళు తీసుకొని వస్తారు, సార్ నాకు ప్రోస్టేట్ ఎన్లార్జ్ అయింది, నేను ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఇదేమన్నా ప్రాబ్లమా అని చెప్తుంటారు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎన్లార్జ్ అయిన ప్రతి ప్రోస్టేట్కి ట్రీట్మెంట్ అవసరం లేదు. సో చాలా వరకు సిమ్టమ్స్ లేని ప్రోస్టేట్ని వీ కెన్ జస్ట్ వెయిట్ఫుల్ వాచింగ్ అంటారు. అంటే అదేంటంటే పేషెంట్ మనం ఎడ్యుకేట్ చేస్తాం. సో ఇది ప్రోస్టేట్ గ్రంథి, ఇలా వయసుతో పాటు పెరుగుతుంది, దీనికి ప్రాబ్లం ఏం లేదు, దీనికి ఏం క్యాన్సర్ కాదు అని వాళ్ళు రీఎష్యూర్ చేసి కంగారు పడాల్సిన లేదని చెప్తాం. సో దాంతోపాటు మైనర్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, అంటే ఎక్కువగా నైట్ టైంలో వాటర్ తాగకుండా ఉంటాం. సపోజ్ పేషెంట్కి ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళాల్సిన అవసరం ఉందనుకోండి, నైట్ పడుకోబోవడానికి సపోజ్ 10 o'clock పడుకుంటే 8-9 o'clock నుంచి వాటర్ ఎక్కువ తీసుకోకుండా అవాయిడ్ చేయటం. నైట్ టైం కాఫీ, టీ అలాంటివి తీసుకోకుండా ఉంటాం. ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు నైట్ టైంలో అవాయిడ్ చేయటం. సో ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే కొంతవరకు వాళ్ళకి యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకోవాలి, హై ఫైబర్ డైట్ తీసుకోవటం, ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్, కొంతమంది పేషెంట్స్కి అర్జెన్సీ, చెప్పాను కదా, ఎక్కువసార్లు ఆపుకోలేరు యూరిన్ వస్తే. అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే బ్లాడర్ ట్రైనింగ్ అంటారు. అంటే వాళ్ళు వాష్రూమ్ అర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు డైవర్ట్ చేసుకోవాలి, మైండ్ డైవర్ట్ చేసి వేరే వాటి గురించి ఆలోచించడం, యూరిన్ ఎంతవరకు ఆపుకోగలగారో ఆపుకోవటానికి ట్రై చేయాలన్నమాట. ఇనీషియల్గా 1 నిమిషమే ఆపుకోవచ్చు. సో విత్ టైం ఇలా ఎవ్రీ టైం చేస్తూ ఉంటే మేబీ డేస్, మంత్స్, వీక్స్లో కొంతకాలంకి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకునే కెపాసిటీ వస్తుంది. సో ఇవన్నీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, వాటర్ అవాయిడ్ చేయడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయడం వల్ల మైల్డ్ సిమ్టమ్ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో అలా కాకుండా ఇంకొంచెం ఎక్కువ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, సో ఇబ్బంది అవుతుంది, ఇవి చేసినా కానీ తగ్గట్లేదు, నాకు ఇబ్బంది ఉందంటే సో దానికి మనకి మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తారు. మెడికల్ మేనేజ్మెంట్లో చాలా రకాలైన డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు సో మెనీ గుడ్ డ్రగ్స్ ఆర్ దేర్. సో అవి ప్రోస్టేట్కి ఆల్ఫా బ్లాకర్స్ అంటారు మెయిన్ వాడేది. అవి టామ్సిలోసిన్, సిలడోసిన్ అనే డ్రగ్ వాడతారు. దాంతోపాటు పెద్ద ప్రోస్టేట్ గ్లాండ్ మోర్ దాన్ 30 cc ఎన్లార్జ్ అయింది అనుకోండి, అలాంటి వాళ్ళకి దాంతోపాటు డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనే డ్రగ్స్ కూడా ఇస్తారు. ఈ రెండింటిని కంబైన్ చేస్తే కొంచెం బెటర్ ఎఫికసీ ఉంటుందన్నమాట. సో మోడరేట్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్తో చాలామంది కంఫర్టబుల్గా ఉంటారు. సో పేషెంట్ రెగ్యులర్గా చెకప్ చేస్తూ ఉంటాం, యూరోఫ్లోమెట్రీ, అల్ట్రాసౌండ్లో పోస్ట్ వైడ్ అంటే యూరిన్ పోసేసిన తర్వాత ఎక్కువ యూరిన్ మిగులుతుందా, ఇవన్నీ రెగ్యులర్ చెకప్లో ఉండి మెడికల్ మేనేజ్మెంట్తో సో మెనీ పీపుల్ విల్ బీ వెరీ హ్యాపీ, కంఫర్టబుల్గా ఉంటారు. డాక్టర్ గారు, కిడ్నీలో అసలు స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఏ వయసు వారికి కూడా వస్తాయి? సో ఈ కిడ్నీ స్టోన్స్ గురించి చూస్తే మనకి ఈ మధ్యకాలంలో చాలామంది ప్రివలెన్స్ ఆఫ్ కిడ్నీ స్టోన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒక వరల్డ్ వైడ్లో ఒక పర్సన్ లైఫ్ టైంలో అరౌండ్ 7 to 20% ఆఫ్ పీపుల్ విల్ హ్యావ్ స్టోన్ ఫార్మేషన్. 7 నుంచి 20% మందికి స్టోన్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మధ్య వయస్కులకి, అంటే అరౌండ్ 40 to 60 years వాళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది స్టోన్స్. చిన్నపిల్లలకి అంటే లెస్ దాన్ 20 years లోపల వచ్చే వాళ్ళకి స్టోన్స్ వచ్చే ఛాన్స్ తక్కువే ఉంటుంది. సో దీంతోపాటు మగవారు కంపారిటివ్గా ఆడవాళ్ళకంటే స్టోన్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మగవాళ్ళకి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, మనకంటే ఏషియన్స్ కంటే కూడా యూరోపియన్స్, వెస్ట్రన్ కంట్రీ వాళ్ళకి స్టోన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ తర్వాత హిస్పానిక్స్, ఆ తర్వాత ఏషియన్స్, ఆ తర్వాత ఆఫ్రికన్స్కి ఈ స్టోన్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదర్ థింగ్ ఏంటంటే పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ ఇన్ డ్రై అట్మాస్ఫియరిక్ కండిషన్స్, హ్యూమిడ్ కండిషన్, వాటర్ ఎక్కువగా తీసుకొని ఉండే కండిషన్లు ఉండే వాళ్ళకి మోస్ట్లీ సౌత్ ఈస్ట్ ఏషియా అలాంటి రీజియన్స్లో స్టోన్ ఫార్మింగ్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళతో పాటు ఇప్పుడు పేషెంట్స్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు, అంటే ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవన్నీ కంబైన్గా ఉన్న వాళ్ళకి, హై ఫ్యాట్ కాంటెంట్, సో ఈ కొలెస్ట్రాల్ ఇవన్నీ ఎక్కువగా ఉండి లావుగా ఉండి ఫిజికల్ ఎక్సర్సైజ్ సరిగా లేని వాళ్ళకి కూడా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. సో వీటితో పాటు కొంతమందికి పుట్టుకతోనే కిడ్నీల్లో అమరికలో తేడా ఉంటుంది. అంటే కిడ్నీ నుంచి వచ్చే పైపు కొంచెం సన్నగా ఉంటుంది, యూరిట్రోపెల్విక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్ అంటారు. అలాంటివి ఉన్న వాళ్ళు కూడా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. వాడికి హార్షూ కిడ్నీ అంటారు, 2 కిడ్నీలు కింది భాగంలో అతుక్కుపోయి ఉంటాయి. అలాంటి కూడా మూత్రం సాఫ్గా రాక వాళ్ళకు కూడా స్టోన్ వచ్చే టెండెన్సీ ఉంటుంది. కొన్ని అదర్ థింగ్ ఇంకా మెటబాలిక్ డిసీజెస్ అంటారు,
రీనల్ ట్యూబులార్ ఎసిడోసిస్ అని ఇలాంటి కండిషన్లు ఉన్న వాళ్ళు కూడా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. అసలు కిడ్నీలో స్టోన్స్ అసలు ఎందుకు వస్తాయి, కారణం ఏంటంటారు? స్టోన్స్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే యూరిన్లో చాలా మినరల్స్ ఉంటాయి, లైక్ కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, సిస్టిన్, ఇవన్నీ అందరికీ ఉంటాయి. సో ఇవన్నీ యూరిన్లో డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ డిజాల్వ్ అవటం వల్ల మనకేం ప్రాబ్లం ఉండదు. సో ఎప్పుడైతే ఈ కాల్షియము, ఫాస్ఫేట్, ఆక్సలేట్ సూపర్ సాచురేట్ అవుతాయి యూరిన్లో, అవి క్రిస్టలైజ్ అయ్యి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంటుంది. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక గ్లాస్లో వాటర్ తీసుకోండి, దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేయండి. సో మీరు సాల్ట్ యాడ్ చేస్తూ ఉంటే వాటర్లో సాల్ట్ కరిగిపోతూ ఉంటుంది. సో కానీ కొంత సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కరగదు. సో ఆ సొల్యూషన్ని మనం సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటాం. ఆ సొల్యూషన్ నుంచి ఇంకా మీరు ఇంకా సాల్ట్ ఎంత యాడ్ చేసినా కానీ సాల్ట్ దాంట్లో డిజాల్వ్ కాకుండా కింద ఇట్లా జస్ట్ సాల్ట్ గ్రాన్యూల్స్ యూ కెన్ సీ. అలాగే యూరిన్లో సేమ్ ప్రిన్సిపల్ యూరిన్ కూడా అప్లై అవుతుంది. సో ఈ ఆక్సలేట్స్, కాల్షియము, ఫాస్ఫేట్ అనేవి కొంతవరకు ఉన్నప్పుడు యూరిన్లో అంతా డిజాల్వ్ అయిపోయి యూరిన్ ద్వారా మంచిగా బయటకు వెళ్ళిపోతాయి. కానీ ఎక్కువ మోతాదులో ఉన్నప్పుడు అవి యూరిన్ వాటిని ఇట్ కెనాట్ టేక్ అప్ మోర్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్ అనమాట, ఇంకా తీసుకోలేదు. అలాంటప్పుడు ఇవన్నీ క్రిస్టల్ చిన్న చిన్న గ్రాన్యూల్స్గా ఫామ్ అయిపోయి అగ్రిగేట్ అవుతాయి, ఒకదానికొకటి అగ్రిగేట్ అయిపోయి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయి. ఒక్క రోజులో స్టోన్ ఫార్మింగ్ జరగదు, ఇట్ టేక్స్ టైం, డేస్, మంత్స్ ఇలా పడతా ఉంటుంది. సో యూరిన్లో ఈ సొల్యూట్స్ వాట్ ఎవర్ మినరల్స్ అన్నీ కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకి స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటారు? కిడ్నీ స్టోన్స్ ఇప్పుడు యూరినరీ సిస్టంలో ఉన్న స్టోన్స్ డిఫరెంట్ ఉంటుంది. మీరు కనుక చూసినట్టయితే ఇది ఒక యూరినరీ సిస్టమ్ ఉన్న డయాగ్రామ్ మీకు. సో ఈ రెండు కిడ్నీలు అనమాట. ఈ కిడ్నీ నుంచి యూరిన్ ఈ ఎల్లో కలర్ పైప్స్ ద్వారా కిందకి వెళ్తుంది, యూరేటర్ అంటారు మూత్రనాళం. ఇది యూరినరీ బ్లాడర్, ఇవి కిడ్నీస్, ఇవి యూరేటర్, ఇది యూరినరీ బ్లాడర్. ఇక్కడ యూరిన్ స్టోర్ అయ్యి ఇది యూరిత్రా ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. సో ఈ లక్షణాలు అనేది కిడ్నీ నుండి ప్లేస్ని బట్టి మారుతూ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్, సపోజ్ కిడ్నీ స్టోన్స్ తీసుకుంటే చాలా వరకు నాన్ అబ్స్ట్రక్టివ్ స్టోన్స్ అంటారు. అంటే చిన్న స్టోన్స్, యూరిన్ వచ్చే దారిలో అడ్డుపడిన స్టోన్స్ చాలా వరకు పెయిన్ ఏమి ఉండదు, చాలామంది అలాగే ఉంటుంది. సో ఈ పైప్లోకి, కిడ్నీ కింద ఉన్న పైప్లో కనుక ఈ స్టోన్ వచ్చి ఇరుక్కుందనుకోండి, సివియర్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది. మోస్ట్లీ దాన్ని లా ఇంటూ గ్రాయిన్ అంటారు. నడుములో నుంచి కింద మన గజ్జల్లో కూడా సివియర్ పెయిన్ వస్తుంది. దట్ ఈస్ ది మోస్ట్ కామన్ థింగ్, సివియర్ పెయిన్ వస్తుంది. ఆ పెయిన్తో పాటు చాలామందికి వామిటింగ్స్, యూరిన్లో మంట, యూరిన్ కొంచెం కొంచెం రావటం, వెళ్ళాల్సి వస్తుంది కానీ వెళ్తే కొంచెం కొంచెం పాస్ చేయటం, యూరిన్లో రక్తం రావటం. సో కొంతమందికి ఇంకా ఇన్ఫెక్షన్ కూడా డెవలప్ అయితే ఫీవరు. సో ఇది కామన్ సిమ్టమ్స్. మోస్ట్ కామన్గా వచ్చేది ఏంటంటే సివియర్ పెయిన్, దాంతోపాటు వామిటింగ్స్. మోస్ట్లీ ఈ యూరిన్లో కిడ్నీ కింద ఉన్న పైప్లో కనుక స్టోన్ వచ్చి ఇరుక్కుంటే ఇలా జరుగుతూ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వారికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్? కిడ్నీలో స్టోన్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇది డిపెండ్స్ వయసుతో. కిడ్నీ ఎక్కడ స్టోన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ ఉంటుంది. సపోజ్ నేను ఇంతకుముందు చెప్పాను, యూరినరీ సిస్టంలో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, కిడ్నీ, యూరేటర్లు, యూరినరీ బ్లాడర్లు. సో కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ కిడ్నీ కింద ఉండే పైప్, యూరేటర్లో స్టోన్స్ ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. యూరినరీ బ్లాడర్లో ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, అది పొజిషన్ని బట్టి. సెకండ్ థింగ్ ఏంటంటే సైజ్ ఆఫ్ ది స్టోన్ సైజ్ ఎంత ఉంది దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. చిన్న స్టోన్ ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్, అదే పెద్ద స్టోన్ ఉన్నప్పుడు PCNL ఇట్లాంటి స్టోన్స్ చేయాల్సి ఉంటుంది. అదర్ థింగ్ ఏంటంటే హార్డ్నెస్ ఆఫ్ ది స్టోన్. అన్ని స్టోన్లు ఒక రకంగా ఉండవు. కొన్ని స్టోన్లు చాలా హార్డ్గా ఉంటాయి, చాలా హార్డ్, గ్రానైట్ అంత హార్డ్నెస్ ఉంటుంది. కొన్ని స్టోన్స్ చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. సో దాన్ని హన్స్ఫీల్డ్ యూనిట్స్ అంటారు. మోస్ట్లీ మనం CT స్కాన్ తీస్తే ఆ స్టోన్ గట్టిదనం అనేది తెలుస్తుంది, హన్స్ఫీల్డ్ యూనిట్స్ అంటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 800 అంటే 800 కంటే హన్స్ఫీల్డ్ యూనిట్స్ తక్కువ ఉంటే అవి సాఫ్ట్ స్టోన్స్ అనమాట. సో అంతకంటే ఎక్కువ ఉంటే హార్డ్ స్టోన్స్. మనకు సాఫ్ట్ స్టోన్స్ కిడ్నీలో ఉన్నాయి అనుకోండి, దాన్ని బయట నుంచి షాక్స్తో పగలగొట్టడం కానీ అది మోస్ట్ కామన్లీ చేస్తాం చిన్న స్టోన్లు అయితే. అదే హార్డ్ స్టోన్ ఉంటే మనం కింద నుంచి వెళ్ళి ఫ్లెక్సిబుల్ స్కోప్ ద్వారా RIRS అంటారు, లేకపోతే PCNL కానీ సర్జరీలు కానీ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ పొజిషన్ని బట్టి, స్టోన్ సైజుని బట్టి, స్టోన్ హార్డ్నెస్ని బట్టి అండ్ స్టోన్ బర్డన్ని బట్టి, అంటే ఎంత ఎక్స్టెన్సివ్గా స్టోన్ ఉంది,
అంటే పేషెంట్ కండిషన్స్, పేషెంట్ ఏజ్ ఎంత ఉంది, కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నిటిని బట్టి డాక్టర్ గారు ఒక ఐడియాకి వస్తారు. ఈయన కండిషన్ని బట్టి ఈ రకమైన ఆపరేషన్ చేయటం వల్ల మనకి ఇంపార్టెంట్ ఉంటుంది, పేషెంట్ కూడా కంఫర్టబుల్గా ఉంటుందని డిసైడ్ చేస్తారు. ఒక్కసారి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాక మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా డాక్టర్? డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఎందుకంటే వేరియస్ స్టడీస్లో ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఏ స్టోన్ ఫార్మ్, ఒకసారి మీకు స్టోన్ వస్తే నెక్స్ట్ 10 yearsలో మీకు మళ్ళీ స్టోన్ వచ్చే అవకాశం 50% ఉంటుంది. సో దట్ ఈస్ వై ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సో చాలామంది ఉంటారు, వీ కాల్ ఇట్ యాజ్ రికరెంట్ స్టోన్ ఫార్మర్స్, మళ్ళీ స్టోన్ ఫామ్ అయ్యే వాళ్ళు అంటారు అనమాట. సో వీళ్ళకి స్టోన్ సర్జరీ అయిపోయిన తర్వాత మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అని కొన్ని యూరిన్, బ్లడ్ టెస్ట్లు చేస్తాం. సో వీళ్ళకే కాదు, కొంతమంది ఉంటారనమాట. ఒకటేంటంటే మెయిన్ రికరెంట్ స్టోన్ ఫార్మర్స్, చిన్నపిల్లలకి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్టోన్స్, ప్రీవియస్గా ఫ్యామిలీ హిస్టరీలో స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉన్నాం, యూరినరీ స్టోన్స్ విత్ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ. సో సెకండ్ థింగ్ ఏంటంటే సింగిల్ కిడ్నీ, కొంతమందికి వేరే రీజన్స్ వల్ల ఒక కిడ్నీ తీసేసి ఉంటుంది, ఒక కిడ్నీలో స్టోన్స్ ఉండటం వల్ల కానీ. ఇలాంటి వాళ్ళందరికీ రొటీన్గా మనం స్టోన్ తీసేసిన తర్వాత మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అని చేస్తాం. దాంట్లో ఏంటంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు, సీరం క్రియాటినిన్, సీరం కాల్షియం, సో ఇంకా షుగరు, ఇట్లాంటి టెస్టులు చేస్తాం. యూరిన్ టెస్టులు కూడా, యూరిన్లో వేరియస్ సోడియము, పొటాషియము, సో సిట్రేట్ అనేది, ఇవన్నీ ఎంత ఎక్స్క్రీట్ అవుతుందో ఇలాంటి మొదలైన టెస్టులు చేస్తాం అన్నమాట. చేసి వీటిల్లో ఏమైనా తేడా ఉందా, యూరిన్ pH అనేది కూడా ఇంపార్టెంట్. pH ఆఫ్ యూరిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే pH less than 5.5 అంటే ఎసిడిక్ ఉన్న వాళ్ళకి ఏంటంటే యూరిక్ యాసిడ్ రకమైన స్టోన్లు ఫామ్ అవడం ఎక్కువగా ఉంటుంది. అదే కనుక pH more than 7.5 ఉందనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్టివ్ స్టోన్లు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ పరీక్షలు చేసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు వీళ్ళకి పెద్ద ఆకలా స్టోన్ వస్తుంది అనేది ఎవాల్యుయేట్ చేస్తారు. సో వీటిల్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే స్టోన్ ఎనాలిసిస్ కూడా వెరీ ఇంపార్టెంట్. స్టోన్ తీసిన తర్వాత దాన్ని పరీక్షకు పంపిస్తారు. మోస్ట్ కామన్గా స్టోన్లు ఆక్సలేట్ స్టోన్లు ఉంటాయి అన్నమాట. కాల్షియం ఆక్సలేట్స్ అనేది మోస్ట్ కామన్. సో అలా కాకుండా మిక్స్చర్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి. సో మెనీ వెరైటీస్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట దానికి. మోస్ట్ కామన్లీ ఆక్సలేట్ స్టోన్స్, కాల్షియం స్టోన్స్, బ్రూషైట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టీన్ స్టోన్స్ అండ్ ఇన్ఫెక్టివ్ స్టోన్స్, ఈ రకరకాల స్టోన్లు ఉంటాయి. ఏ రకమైనది వచ్చిందని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ మెటబాలిక్ ఎవాల్యుయేషన్ అని పరీక్ష చేసి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది కరెక్ట్ చేస్తే మళ్ళీ ఫర్దర్గా స్టోన్ వచ్చే ఛాన్స్ని మనం చాలా వరకు తగ్గించగలుగుతాం. ఒకవేళ మళ్ళీ స్టోన్స్ వచ్చే వాళ్ళకి ఏమైనా డైట్ ఏమైనా మెయింటైన్ చేయాలంటారా, ఆహార అలవాట్లు ఏమన్నా మార్చుకోవాలంటారా? తప్పకుండా అండి. చాలామందికి ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటారు, దీనివల్ల కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ కన్జంప్షన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా వరకు తత్మై ఎంతవరకు కంట్రోల్ ఉంటాయో చెప్పలేం, కానీ వాటర్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందరూ చేయగలిగింది ఈజీగా. సో ఎంత వాటర్ తీసుకోవాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. సో నార్మల్గా ఏంటంటే మనం యూరిన్ ఎక్స్క్రిషన్, దట్ ఈజ్ యూరినరీ అవుట్పుట్, 24 గంటల్లో 2.5 లీటర్స్ మినిమం వచ్చేంతగా మనం వాటర్ తీసుకోవాలి. అంటే మనకి యూరిన్తో పాటు కొన్ని మార్గాల ద్వారా కూడా వాటర్ లాస్ అవుతూ ఉంటుంది. అంటే స్వెట్ ద్వారా కానీ, రెస్పిరేషన్ ద్వారా కానీ. అది ఒక 500 to 600 ml తీసుకుంటే, సో ఈ 2.5 ఇంకో 500 to 600 మొత్తం కలిపి అరౌండ్ 3 లీటర్స్, 3 లీటర్ల వాటర్ అనేది డెఫినెట్గా తీసుకోవాలి. అది మస్ట్. ఒక్క రోజు కాదు, రెగ్యులర్ కంటిన్యూస్ తీసుకుంటే నేను ముందు చెప్పినట్టుగా ఈ యూరిన్లో ఉండే ఈ మినరల్స్ అన్నీ ఈజీగా డిజాల్వ్ అయిపోయి పాస్ అయిపోతాయి. దానివల్ల స్టోన్ ఫార్మేషన్ టెండెన్సీని చాలా వరకు తగ్గించవచ్చు. వీటిల్లో కూడా వాటర్లో కూడా మెయిన్ ఏంటంటే సిట్రేట్ అని ఉంటుంది యూరిన్లో. నార్మల్ యూరిన్లో స్టోన్ ఫామ్ కాకుండా ఉండడానికి చాలా పదార్థాలు ఉంటాయి. దట్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సిట్రేట్ అనేది. సిట్రేట్ ఒకటి స్టోన్ ఇన్హిబిట్ చేస్తుంది, సిట్రేట్ ఒకటి. దెన్ గ్లైకోప్రోటీన్స్ అని ఉంటాయి, టామ్ హార్స్ఫాల్ ప్రోటీన్స్, మెగ్నీషియం, ఇవన్నీ కూడా యూరిన్లో స్టోన్ ఫార్మేషన్ తగ్గిస్తుంది. ఈ సిట్రేట్ మనకి ఈజీగా దొరికేది ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్, మెయిన్లీ లెమన్ జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, ఇవన్నీ ఎక్కువ తీసుకోవటం వల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీని మనం తగ్గించవచ్చు. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి తీసుకోవాలి. ఎస్పెషల్లీ ఏంటంటే చాలామంది ఇప్పుడు కిడ్స్ చూస్తూ ఉన్నాం, చాక్లెట్స్ అవి ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. చాక్లెట్స్ హై అమౌంట్ ఆఫ్ ఆక్సలేట్స్ ఉంటాయి. సో పిల్లలు ఎక్కువగా చాలామంది పీడియాట్రిక్ పేషెంట్స్ చూస్తూ ఉంటాం, చాక్లెట్స్ బాగా తీసుకోవటం వల్ల కొంచెం ఒబేస్ అవటం, అట్ ది సేమ్ టైం స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా చాక్లెట్స్ అవాయిడ్ చేయాలి, ఎస్పెషల్లీ పిల్లల్లో. అండ్ పేషెంట్స్ హూ ఆర్ హై ఆక్సలేట్ డైట్, ఆక్సలేట్స్ ఎక్కువగా ఉన్న డైట్ని అవాయిడ్ చేయాలి. లైక్ స్పినాచ్ అంటే పాలకూర, టొమాటోస్, సో ఇంకోటి నట్స్,
నట్స్, హై అమౌంట్ ఆఫ్ నట్స్, ఈ చాక్లెట్స్, ఇవన్నిటిలో ఆక్సలేట్ ఫుడ్ ఉంటుంది. వాటర్ ఎక్కువగా తీసుకోవటం, సిట్రేట్స్ ఎక్కువగా తీసుకోవటం, ఈ హై ఆక్సలేట్ డైట్ని అవాయిడ్ చేయటం. ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రోటీన్, హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో మోస్ట్ కామన్లీ మనకి హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఈ రెడ్ మీట్, మటన్, చికెన్, ఎగ్, వీటిలో పౌల్ట్రీ ప్రొడక్ట్స్లో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ వల్ల కాల్షియం స్టోన్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. డెఫినెట్గా బాడీకి ప్రోటీన్ అవసరం, కానీ మనకు అవసరమైన మోతాదు కంటే ఎక్కువగా తీసుకోవటం వల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన ఎస్పెషల్ ఇండియన్స్లో మన కర్రీస్లో ఎక్కువగా సాల్ట్ వాడుతూ ఉంటారు. సాల్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సాల్ట్ కూడా కాల్షియం స్టోన్ ఫార్మింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో సాల్ట్ రెస్ట్రిక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటరు, ప్రోటీన్ తగ్గించడం, ఆక్సలేట్ ఫుడ్స్ తగ్గించడం, సాల్ట్ రెస్ట్రిక్ట్ చేయటం, ఈ హెల్దీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ తగ్గించుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. కిడ్నీలో స్టోన్ ఉన్న వారికి కంపల్సరీగా ఆపరేషన్ సర్జరీ పడుతుందంటారా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు పేషెంట్స్. సో రొటీన్ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు స్కాన్ చేయించుకుంటారు. వాళ్ళకి ఒక 3 mm 4 mm స్టోన్ ఉంటుంది. సార్ నాకు స్టోన్ ఉంది, దీనికి ఆపరేషన్ చేయాలా అంటారు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టోన్ ఉన్న ప్రతి వాళ్ళకి ఆపరేషన్ అవసరం లేదు. చాలా స్టోన్లు, ఎస్పెషల్లీ నాన్ అబ్స్ట్రక్టివ్ అన్కాంప్లికేటెడ్ స్టోన్స్ అంటారు, యూరిన్ వచ్చే దారిలో అడ్డుపడని స్టోన్స్, కాంప్లికేషన్ లేని స్టోన్స్, అంటే ఇన్ఫెక్షన్ కానీ, బ్లీడింగ్ కానీ, సివియర్ పెయిన్, ఫీవర్ ఇట్లాంటి లేని స్టోన్స్ ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్పెషల్లీ 5 mm కంటే చిన్న స్టోన్లు వాటంతట అవే పాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటికి 99% ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, వాటర్ ఎక్కువ తీసుకోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో చాలా వరకు పడిపోయే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని స్టోన్స్, అంటే కొన్ని ఇంతకుముందు చెప్పినట్టు కిడ్నీలు అబ్నార్మల్ అమరిక, అంటే పుట్టుకతోనే వచ్చే ప్రాబ్లమ్స్, పెల్వి యూరిటరిక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్, హార్షు కిడ్నీ, కొంతమందికి లోవర్ క్యాలిక్స్ అంటారు, కిడ్నీలో లోవర్ పార్ట్లో ఉండే స్టోన్స్ అనమాట. అవి ఇలా జంప్ అయ్యి పైకి రాలేవు, అలాంటివి పాస్ ఆఫ్ అవటం కష్టం అవుతుంది. సో అలాంటి వాళ్ళకి అవసరమేమో, కానీ నార్మల్గా స్టోన్ ఉన్నంత మాత్రాన సర్జరీ అవసరం లేదు, ట్రీట్మెంట్ కూడా ఏం అవసరం లేదు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్లో చిన్న స్టోన్లు వాటంతట అవే పడిపోతాయి. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? నేను ఇప్పుడు ఇంతకుముందు దాని గురించి మనం మాట్లాడాము. స్టోన్స్ రాకుండా ఉండాలంటే మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, వాటర్ సఫిషియెంట్గా తీసుకోవటము, ఈ వాళ్ళకి బీపీ, ఒబేసిటీ ఉన్న, డయాబెటీస్ ఉన్న, ఇవన్నీ కంట్రోల్ తెచ్చుకోవటం, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని యూరిన్ కల్చర్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకొని ఇన్ఫెక్షన్ తగ్గించుకోవటము. సో వేరియస్ ఫుడ్ రెస్ట్రిక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కిడ్నీ స్టోన్స్ ఉన్న వారికి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా డాక్టర్? కిడ్నీ స్టోన్స్ వల్ల కిడ్నీ చెడిపోయి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. కానీ వెరీ నెగ్లెక్టెడ్ కేసెస్లో ఏమవుతుందంటే కిడ్నీలో నుంచి రాయి వచ్చి, సపోజ్ మీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 2 కిడ్నీలు, ఈ మూత్రనాళం ఉంది, వీటిలోకి వచ్చి పైపులో రాయి ఇరుక్కుంది అనుకోండి, ఇరుక్కొని అలాగే వదిలేశారు, నెగ్లెక్ట్ చేశారు. చాలామందికి పెయిన్ ఉంటుంది ఇనీషియల్గా, తర్వాత పెయిన్ ఉండదు. సో పెయిన్ లేదు, రాయి పడిపోయింది అనుకుని వాళ్ళు నెగ్లెక్ట్ చేసేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయటం వల్ల, ఇక్కడ రాయి ఇరుక్కోవటం వల్ల ఈ యూరిన్ ఫ్రీగా కిందకి రాదు, కిడ్నీలోనే యూరిన్ అంతా జమ అయిపోవడం వల్ల కిడ్నీలో ప్రెషర్ పెరుగుతుంది. ఆ ప్రెషర్కి కిడ్నీలంతా నెమ్మదిగా ఉబ్బిపోతాయి. దాన్ని హైడ్రోనెఫ్రోసిస్ అంటారు. సో అట్ సడన్ పీరియడ్, మేబీ ఆఫ్టర్ మంత్స్, చాలా కాలం అయిపోయిన తర్వాత కిడ్నీలు బాగా ఉబ్బిపోయి పల్చగా పేపర్ లాగా తయారైపోతాయి. అలాంటి సిచ్యువేషన్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా రేర్, ఎందుకంటే ఇంత సిచ్యువేషన్ వచ్చే లోపల డెఫినెట్గా పేషెంట్కి పెయిన్ రావటము తెలుస్తుంది కొంతవరకు. కానీ కొంతమంది పేషెంట్లు ఇలా నెగ్లెక్ట్ చేసి ఈ కిడ్నీ స్టోన్ వల్ల కూడా కిడ్నీలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి కూడా యూరిన్ ఫ్రీగా పాస్ అవ్వకపోతే యూరిన్ మొత్తం బ్లాడర్లో ఫుల్ అయిపోయి ఉంటుంది, అది ఒక ఇన్ఫెక్షన్లా మరి కిడ్నీస్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందంటారా? యూరిన్ ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్, ప్రోస్టేట్ చాలా పెద్దదై యూరిన్ వచ్చే దారికి అడ్డుపడినప్పుడు కొంతమంది కంప్లీట్ యూరినరీ రిటెన్షన్ ఆర్ అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటారు, యూరిన్ కంప్లీట్గా బ్లాక్ అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి మనం కెథటర్ పెట్టి యూరిన్ తీయాల్సి ఉంటుంది. సో అదొక రీజను. సో సెకండ్ థింగ్, స్టోన్స్ ఏమన్నా యూరినరీ బ్లాడర్లో స్టోన్స్ వచ్చి ఇరుక్కోవటం వల్ల కూడా యూరిన్ బంద్ అయిపోవచ్చు. సెకండ్ థింగ్, యూరిన్ వచ్చే దారి, యూరెత్రా అంటారు, యూరెత్రాలో కూడా దారి సన్నబడిపోవటం వల్ల కూడా యూరిన్ ఆగిపోవచ్చు. సో ఇలాంటి కండిషన్లో చాలా క్రానిక్గా ఉంటాయి, చాలా కాలం ఇలా యూరిన్ ప్రెషర్తో ముక్కిపోయాల్సి వస్తుంటుంది. పేషెంట్ ఇలా పోయటం వల్ల మూత్రం సంచి ఇట్లా డైలేట్ అయిపోతుంది. డైలేట్ అయిపోయి ఈ ప్రెషర్ అప్పర్ ట్రాక్స్కి
ట్రాన్స్మిట్ అవుతుంది. అంటే కిడ్నీలు యూరిటర్కి ట్రాన్స్మిట్ అయిపోయి కిడ్నీలు కూడా హైడ్రోనెఫ్రోస్ అంటే వాపు వచ్చే అవకాశం ఉంది. ఇలాగే చాలా క్రానిక్గా ఈ కండిషన్ జరగటం వల్ల కిడ్నీలు ఖరాబ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది. కొంతమంది చిన్నపిల్లలకైతే కానీ పెద్దవాళ్ళకైతే కానీ మోషన్ ఫ్రీగా రాదు, వాళ్ళు కూడా చాలా టైట్గా ఫీల్ అయిపోయి వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా వాళ్ళకి కిడ్నీస్ ప్రాబ్లం ఏమన్నా వస్తుందంటారా? లేదు, అంటే మోషన్కి దీనికి సంబంధం లేదు. నేను చెప్పేదంతా కూడా యూరిన్ రావటం అనేది. మోషన్ అనేది ఇస్ కంపేర్ డిఫరెంట్ ట్రాక్. మోషన్ రాకపోవటం అనేది వేరియస్ రీజన్స్ ఉండొచ్చు. ఒకటేంటంటే మోషన్ రాకపోవటం, యూరిన్ రాకపోవడం కూడా కొంతమంది న్యూరోజెనిక్ బ్లాడర్ అంటారు. అంటే యూరిన్ వచ్చే దారి బాగానే ఉన్నా కానీ యూరినరీ బ్లాడర్ మజిల్ డెట్రూసార్ అంటారు. అది పంపింగ్ ప్రెషర్ సరిగా ఉంటే కానీ యూరిన్ బయటకు రాదు. చాలామంది కొంచెం స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, కొంతమంది చిన్నపిల్లలను మనం డిటెక్ట్ చేయొచ్చు. స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉండటం వల్ల నరాల అమరిక అంత సరిగా ఉండదు. సో యూరిన్ ఫ్రీగా రావాలన్నా, మోషన్ ఫ్రీగా రావాలన్నా ఈ నర్వ్ ఇన్నర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నరాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలామందికి మోషన్ సరిగా రాదు. అలాంటి వాళ్ళకి యూరిన్ ప్రాబ్లం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలా కనుకని మోషన్ రాకపోవడానికి దీనికి మనం రిలేషన్ ఉందని 100% చెప్పలేము. కిడ్నీ స్టోన్స్ ఉన్న వారికి కూడా ఒకవేళ సర్జరీ పడితే వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏమన్నా అయ్యే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా ఇప్పుడు మనం చేసే సర్జరీని బట్టి కాంప్లికేషన్స్ డెఫినెట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ ఎందుకంటే కిడ్నీ స్టోన్లో కూడా ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా అనేది డెఫినెట్గా ఉంటాయి. సో మనం చేసే ప్రొసీజర్ని బట్టి ప్రీ ఆపరేటివ్గా ఆల్రెడీ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అదే మనం ఆ ఇన్ఫెక్షన్ని చాలా వరకు పోస్ట్ ఆపరేటివ్ సెప్సిస్ అంటారు. అరౌండ్ 10 to 20% మనం ఏ రీనల్ స్టోన్కైనా, సపోజ్ యూరిట్రోస్కోపిక్ సర్జరీ కానీ, PCNL అని కిడ్నీలో హోల్ పెట్టే సర్జరీ కానీ, దేనికైనా కానీ ఆపరేషన్ తర్వాత ఒక 10 to 20% ఆఫ్ పీపుల్ పోస్ట్ ఆపరేటివ్ ఫీవర్, సెప్సిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది రాకుండా ఏంటంటే ఆపరేషన్కి ముందే మోస్ట్లీ మన యూరిన్ కల్చర్ సెన్సిటివిటీ అని చేస్తాం. ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, దానికి తగ్గ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల, సో ఇంట్రా ఆపరేటివ్గా ప్రాపర్ స్టెరిలైజేషన్ వాడటం వల్ల, పోస్ట్ ఆపరేటివ్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల దీన్ని చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు. బట్ డయాబెటిక్స్, డెబిలిటేటెడ్ పేషెంట్స్ డెఫినెట్గా చాలామందికి ఛాన్స్ ఉంటుంది. పోస్ట్ ఆపరేటివ్ సెప్సిస్ వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంటుంది. మూత్రనాళంలో ఒకవేళ స్టోన్స్ ఉంటే ఎన్ని రోజుల్లో పడిపోయే అవకాశం ఉందంటారు? చాలామందికి యూరేటర్ అంటారు దీన్ని, మూత్రనాళం. దీంట్లోకి చాలా వరకు స్టోన్ వచ్చి ఇరుక్కుంటూ ఉంటుంది. సో ఈ స్టోన్ పాస్ ఆఫ్ అయిపోవడానికి చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే స్టోన్ సైజ్. సో ఈ పైప్లో నుంచి కింద పడిపోవడానికి మోస్ట్లీ 5 mm కంటే చిన్న స్టోన్లు వాటంతట అవే పాస్ ఆఫ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. 5 mm కంటే తక్కువ ఉన్న స్టోన్లు, అంతకంటే పెద్ద స్టోన్లు పడతాయా లేదా అనేది డిఫరెంట్ డైనమిక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఒకటేంటంటే యూరిటర్, ఈ మూత్రనాళం సైజు. కొంతమందికి కొన్ని నేరో పార్ట్స్ ఉంటాయి, ప్రీవియస్ సర్జరీ వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ అక్కడ వచ్చి ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. చాలా వరకు యూరిటర్ కూడా, ఈ మూత్రనాళం అంతా ఒకే రకమైన విడ్త్తో ఉండదు. అక్కడక్కడ కొంచెం నేరో ఉంటాయి, ఒక 3 చోట్ల నేరోనెస్ ఉంటుంది. మోస్ట్లీ ఆ స్టోన్లు వచ్చి అక్కడ ఇరుక్కుపోతూ ఉంటాయి అన్నమాట. స్టోన్ పెద్ద స్టోన్లు అయినా, ఈ మూత్రనాళం దారి ఏమన్నా సన్నబడి ఉన్నా పడిపోయే అవకాశం ఉండదు. సో మనం సహజంగా ఏంటంటే పేషెంట్ కాంప్లికేషన్స్ లేకపోతే, అంటే లైక్ స్టోన్ ఇరుక్కుపోవటం వల్ల సివియర్ ఫీవరు, వామిటింగ్స్, ఇన్ఫెక్షను ఇలాంటివి లేకుండా రీజనబుల్ కంఫర్టబుల్గానే ఉంటే వీ కెన్ వెయిట్. మనము ఒక 3 నుంచి 4 వారాల వరకు వెయిట్ చేసి చూడొచ్చు మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా. రాయి పడిపోతుంది, చిన్న స్టోన్ అయ్యి కాంప్లికేషన్ లేనప్పుడు మెడికల్ మేనేజ్మెంటు వాటర్ ఎక్కువగా తీసుకోవటం వల్ల రాయి పడిపోతుందేమోనని మనం వెయిట్ చేసి చూడొచ్చు. ఓకే, ఇక అది మోస్ట్ లైక్లీ ఏంటంటే ఈ స్టోన్ పడిపోవడానికి టామ్సిలోసిన్ అనే టాబ్లెట్ ఉంటుంది. ఆ టామ్సిలోసిన్ వాడటం వల్ల యూరిటర్, ఈ మూత్రనాళం యొక్క మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. సో దానివల్ల మజిల్ రిలాక్స్ అయ్యి స్టోన్ పడిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మూత్రనాళం సన్నగా ఒకవేళ ఉంటే అలాంటి వాళ్ళకి సర్జరీ ఏమైనా ప్రిఫర్ చేస్తారా డాక్టర్? అది మనం మూత్రనాళం సన్నగా ఉందా అనేది మనం చాలా వరకు పేషెంట్ని చూసి చెప్పలేము. అది ఆ సన్నగా ఉందా లేదా మనకి ఇంట్రా ఆపరేటివ్ అని తెలుస్తుంది. సో ఎవరైనా పేషెంట్ సపోజ్ ఒక 6-7 mm స్టోన్ పైప్లోకి వచ్చి ఇరికిపోయింది అనుకోండి, సో ఒక 2 వారాలు ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ టాబ్లెట్స్ వాడినా కానీ రాయి పడలేదు, పేషెంట్కి సివియర్ పెయిన్ వస్తుంది, డెఫినెట్గా ఆ టైంలో మనం సర్జరీ చేయించుకోవాల్సి వస్తుంది. ఇంకా వదిలేస్తే అది కాంప్లికేట్ అవుతూ ఉంటుంది. సో అది దానికి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా సహజంగా యూరినరీ పైప్లో ఇరుక్కున్న స్టోన్లు URSL అంటారు, యూరిట్రోస్కోపిక్ స్టోన్ రిమూవల్. దాని ద్వారా యూరిన్ వచ్చే దారిలో, ఇది కోతా కుట్టు ఏముండదు, యూరిన్ వచ్చే ద్వారానే పైప్లోకి వెళ్ళి దాన్ని స్టోన్ని బ్లాస్ట్ చేసేసి తీసేస్తారు. సింపుల్ నాన్ ఇన్వేజివ్ సర్జరీ. PCNL అంటే ఏమిటి?
పీసీఎన్ఎల్ అనేది కిడ్నీలో పెద్ద పెద్ద స్టోన్లు ఫామ్ అయినప్పుడు, అంటే మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ ఆఫ్ స్టోన్ ఉన్నప్పుడు మనం చేస్తాం అన్నమాట. పీసీఎన్ఎల్ అంటే పెర్క్యుటేనియస్ నెఫ్రోలిథాటమీ అంటారు. సో ఇది నేను చెప్పినట్టుగా మోర్ దాన్ 2 సెంటీమీటర్స్ ఆఫ్ స్టోన్ కిడ్నీలో ఉన్నప్పుడు చేస్తాం. అలా కాకుండా స్టాగ్ హార్న్ స్టోన్స్ అంటారు. ఇవేంటంటే ఆల్మోస్ట్ కిడ్నీ అంతా కంప్లీట్గా స్టోన్ ఫామ్ అయిపోతుంది. సో హార్న్స్ లాగా ఉంటాయి, అంటే ఈ జింక హార్న్స్ లాగా ఇట్లా అన్ని కిడ్నీ ఛాంబర్స్లో ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి స్టోన్స్ ఉన్నప్పుడు వీటికి చేసే ఆపరేషన్ని పీసీఎన్ఎల్ అంటారు, పర్క్యుటేనియస్ నెఫ్రోలిథాటమీ అంటారు. ఈ సర్జరీలో ఏంటంటే పేషెంట్ని ప్రోన్ కానీ సుపైన్ కానీ 2 విధాలుగా చేస్తారు. ప్రోన్ అంటే బొక్కబార్లా పడుకోవటం వల్ల కానీ, సుపైన్ అంటే ఇట్లా వెల్లికిలా పడుకోవటం కానీ. నడుములో నుంచి కిడ్నీలోకి ఒక చిన్న హోల్ వేసి ఆ హోల్ ద్వారా మెషిన్ పంపించి, నెఫ్రోస్కోప్ అంటారు, దాన్ని పంపించి స్టోన్ని బ్రేక్ చేసేసి తీసేస్తారు అనమాట. సో ఇది కొంచెం ఇన్వేజివ్ ప్రొసీజరు. పెద్ద స్టోన్లు, సో స్టాగ్ హార్న్ స్టోన్స్కి మనం చేసే ప్రొసీజర్ ఉంటుంది అనమాట. దీనివల్ల ఇది ఇన్వేజివ్ కాబట్టి ఒక్కొక్కసారి మన కిడ్నీకి హోల్ చేసినప్పుడు బ్లీడింగ్ అయ్యే టెండెన్సీ ఉండే అవకాశం ఉంటుంది, పోస్ట్ ఆపరేటివ్ ఫీవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పెద్ద స్టోన్స్కి, స్టాగ్ హార్న్స్కి మనం ఈ పీసీఎన్ఎల్ సర్జరీ వాడతాం. లేజర్ ట్రీట్మెంట్ ద్వారా కూడా కిడ్నీ స్టోన్స్ రిమూవ్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా లేజర్ అనేది అంటే రీసెంట్గా డెవలప్మెంట్, వేరియస్ లేజర్స్ ఉన్నాయి అన్నమాట. మనకి ఇప్పుడు హోమియం లేజర్ అని, థూలియం లేజర్స్ అని ఉన్నాయి. ఈ లేజర్స్ ఏంటంటే ఇదర్ సెమీ రిజిడ్ స్కోప్ కానీ ఫ్లెక్సిబుల్ స్కోప్తో కానీ, అంటే స్టోన్ని బ్రేక్ చేసే విధానం అనమాట లేజర్ ద్వారా. సో ఇప్పుడు రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ స్కోప్, RIRS అంటారు, రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ. ఈ పద్ధతి ద్వారా కిడ్నీలో నుంచి యూరెటర్ ఎక్కడున్నా కానీ మనము ఈ ఫ్లెక్సిబుల్ స్కోప్, అంటే ఈ కిడ్నీలని స్టోన్ బ్రేక్ చేసే స్కోప్ వంగుతుంది, ఎటుపక్క కావాలంటే అటుపక్క ఫ్రీగా ఫ్లెక్స్ అవుతుంది అనమాట. దీని కింద యూరిన్ వచ్చే పాసేజ్లో నుంచి యూరిటర్ కిడ్నీలో కూడా పంపించవచ్చు. కిడ్నీలో ఉన్న స్టోన్స్ని కూడా దీని ద్వారా బ్రేక్ చేయొచ్చు. ఈ బ్రేక్ చేసేటానికి వాడేదాన్ని లేజర్ అంటారు. ఇది హోమియం కానీ థూలియం కానీ ఆ లేజర్ ద్వారా పౌడర్ చేసేస్తాం అన్నమాట కంప్లీట్గా. సో ఇది లేటెస్ట్ డెవలప్మెంట్. దానివల్ల ఏంటంటే పేషెంట్కి తొందరగా రికవరీ అవ్వడానికి, ఈజీగా స్టోన్ బ్రేకింగ్. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కొన్ని హార్డ్ స్టోన్స్ ఉంటాయి, చాలా హార్డ్. వాటిని మామూలుగా ట్రెడిషనల్ న్యూమాటిక్ లిథోట్రిప్సీ అంటారు, వాటితో బ్రేక్ చేయడం కష్టం అవుతుంది. ఇలాంటి హార్డ్ స్టోన్ని లేజర్ ద్వారా ఈజీగా బ్రేక్ చేయొచ్చు. లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా డాక్టర్? స్పెసిఫిక్గా లేజర్ వల్ల స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏముండవు. కానీ సో లేజర్కి సంబంధించి ఏంటంటే అప్పర్ పార్ట్ ఆఫ్ యూరిటర్లో స్టోన్ ఇంపాక్ట్ అయినప్పుడు ఒక్కొక్కసారి లేజర్ చేస్తున్నప్పుడు యూరిటర్ ఏమన్నా లేజర్ ఎఫెక్ట్ అవటం వల్ల ఉండి నారో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆబ్వియస్గా కిడ్నీలో స్టోన్ని బ్రేక్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం అయ్యి రావచ్చు. అంతేకాని స్పెసిఫిక్గా లేజర్ వల్ల ప్రాబ్లమాటిక్ థింగ్ ఎక్కువ ఉండదు. ఉన్నా కానీ మేనేజ్ చేయగలిగినవే, సేఫ్ ప్రొసీజర్ అది. గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలకు కానీ కిడ్నీలో స్టోన్స్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్? నేను ఇందాక చెప్పినట్టుగా సహజంగా చిన్నపిల్లల గురించి మనం ఫస్ట్ తీసుకుంటే, చిన్నపిల్లల్లో స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ చాలా తక్కువగానే ఉంటుంది. సో చిన్నపిల్లల్లో స్టోన్ వచ్చిందంటే డెఫినెట్గా ఏమైనా అండర్లయింగ్ ప్రాబ్లం ఉందనేది ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మెటబాలిక్ ఎవాల్యుయేషన్. అంటే చిన్నపిల్లల స్టోన్ వచ్చినప్పుడు స్టోన్ తీసేసిన తర్వాత కూడా వాళ్ళకి డెఫినెట్గా ఎన్ని పరీక్షలు చేయించాలి. యూరిన్ ఎగ్జామినేషన్, ఏమన్నా అంటే పుట్టుకతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రీనల్ ట్యూబులర్ ఎసిడోసిస్, హార్ష్ కిడ్నీ, యూరిటరోపెల్విక్ జంక్షన్ అబ్స్ట్రక్షన్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండి స్టోన్ వచ్చిందని డెఫినెట్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది చిన్నపిల్లలకి. అందుట్లో సెకండ్ థింగ్ ఏంటంటే చిన్నపిల్లలకి చేసేటప్పుడు కూడా వాళ్ళకి ఎనస్థీషియా ఇవన్నీ కొంచెం రిస్క్ ఉంటుంది. సో వాళ్ళకి చిన్నపిల్లలకి యూరిటర్లో పైప్లోకి వచ్చిన స్టోన్ పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందు కన్జర్వేటివ్ మేనేజ్ చూస్తాము, తర్వాత వీలు కాకపోతే సర్జికల్ ప్రొసీజర్. ఇప్పుడు నేను చెప్పిన ఈ వేరియస్ ప్రొసీజర్స్ URSL, RIRS, PCNL ఇవన్నీ కూడా చిన్నపిల్లలకు చేయొచ్చు. వీళ్ళకి స్పెసిఫిక్ ఏంటంటే అండర్లయింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా అని డెఫినెట్గా చూసుకోవాలి. వాళ్ళకి మెటబాలిక్ ఎవాల్యుయేషన్ చేసి అండర్లయింగ్ కాజ్ ఏమన్నా ఉంది దాన్ని ట్రీట్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్ కూడా స్టోన్ ఫామ్ అవ్వకుండా ఉండాలి. అది పిల్లల్లో. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లో, గర్భిణీ స్త్రీలలో స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హైపర్ క్యాల్సియూరియా అంటారు, కాల్షియంని ఎక్కువగా ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటారు. సో నార్మల్గా ఏంటంటే గర్భిణీ స్త్రీలలో 2 కిడ్నీలు హైడ్రోనెఫ్రోసిస్, వాపు అనేది నార్మల్గా ఫిజియలాజికల్, అంటే ప్రెగ్నెన్సీ వల్ల కూడా నార్మల్ ఫిజియలాజికల్గా కొంచెం హైడ్రోనెఫ్రోసిస్ వాపు వస్తుంది. సో అది బికాజ్ ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్ వల్ల కానీ, కొంచెం అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో 6th, 7th మంత్ వచ్చిన తర్వాత ఈ గర్భసంచి ఈ యూరిన్ పైప్ని కంప్రెస్ చేయటం వల్ల కానీ వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వాపు వల్ల
యూరిన్ స్టాగ్నేట్ అయిపోయి అంటే అక్కడే ఉండిపోయే అవకాశం ఉంటుంది. దానివల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి ఈ కాల్షియంని ఎక్స్క్రీట్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో అదొకటి, వాళ్ళకి స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంటుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఏంటంటే మనము స్టోను యూరిన్ కింద పైప్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఫస్ట్ అల్ట్రాసౌండ్ వాడతాం. సెకండ్ థింగ్, కిడ్నీ నుంచి కిందకున్న పైప్లో ఉన్న స్టోన్లు చాలా వరకు మనకి అల్ట్రాసౌండ్లో తెలియదు. అలాంటప్పుడు ప్లెయిన్ సిటీ కేయుబి అంటారు, నాన్ కాంట్రాస్ట్ సిటీ కిడ్నీది వాడతాం అనమాట. వాడితే పైప్లో స్టోన్ ఎక్కడ ఉన్నది, ఎంత సైజు ఉంది, దానికి ఎలాంటి సర్జరీ చేయాలని మనం సహజంగా ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే గర్భిణీ స్త్రీలకి మనం ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ వాడకూడదు. సో కాబట్టి అల్ట్రాసౌండ్లో మనకి పైప్లో స్టోన్ ఉందా లేదా అనేది చాలాసార్లు తెలియకపోవచ్చు. అలాంటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. సో అది ఉందా లేదా 100% తెలియదు. సో చాలా వరకు ఈ టైంలో ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో మనం చాలా వరకు ఏ ఆపరేషన్ కానీ వేరే ఇంటర్వెన్షన్ కానీ చేయకపోవటమే బెటర్. ఎందుకంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో చేయటం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఏమన్నా స్టోన్ ఉందని మనకు తెలిసి ఎక్కువ ఇబ్బంది అవుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అవుతుంది, పేషెంట్కే ప్రాబ్లం వస్తుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ సెప్సిస్ డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు సెకండ్ ట్రైమిస్టర్లో సహజంగా స్టోన్ రిమూవల్ కానీ లేకపోతే స్టెంట్ అంటారు, డబుల్ జే స్టెంట్ అంటారు. అంటే కిడ్నీలో నుంచి కింద యూరినరీ బ్లాడర్ వరకు వేస్తారనమాట. స్టోన్ పక్క నుంచి వేస్తారు. స్టెంట్ వేయటం వల్ల ఆ స్టోన్ పైన అంతా జమ అయిపోయిన యూరిన్ ఇన్ఫెక్షన్ అంతా స్టోన్ ద్వారా పైప్ ద్వారా బయటకు వెళ్ళిపోయి వాళ్ళకి రిలీవ్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒకసారి స్టంట్ వేసినాక మళ్ళీ ఇంకొకసారి వేసే అవకాశం ఏమైనా ఉందంటారా డాక్టర్? అలా కాదు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ లేడీస్లో అనుకోండి, గర్భిణీ స్త్రీలలో అనుకోండి, స్టెంట్ వేస్తాము మోస్ట్లీ. స్టెంట్ వేసిన తర్వాత వాళ్ళకి ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత సహజంగా స్టెంట్ నార్మల్గా ఒక 3 నెలలు లోపల తీసేస్తాం, 2 వీక్స్ అట్లా తీస్తాం. కాబట్టి ప్రెగ్నెన్సీ లేడీస్ అనుకోండి, సపోజ్ 6-7 మంత్లో వచ్చారనుకోండి, వాళ్ళకి డెఫినెట్గా డెలివరీ తర్వాతే మనము సర్జరీ ప్లాన్ చేస్తాం. డెలివరీ అయిపోయిన తర్వాత మనం స్టోన్ తీసేస్తాం. స్టోన్ తీసిన తర్వాత స్టెంట్ చాలా వరకు అవసరం ఉండదు, మళ్ళీ వేయాల్సిన అవసరం ఉండదు. ఏమన్నా నారోగా ఉండి యూరేటరు ఇన్ఫెక్షన్ ఇంకా ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకా ఫ్రెష్ స్టెంట్ వేయాల్సి వస్తుంది. కానీ పెద్దాక సెకండ్ టైం కూడా స్టెంట్ వేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా కొంతమంది లేడీస్కి యూరిన్ ఓవర్గా వచ్చేయటం కానీ పద్దాకు వస్తున్న ఫీలింగ్ కానీ ఉంటుంది. కొంతమంది డాక్టర్స్కి అలా చూపిస్తే కూడా కొంతమంది మజిల్స్ వీక్ అయినాయి అన్నప్పుడు దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటారు డాక్టర్? అదే యూరిన్ ఎక్కువ సార్లు రావడం, తెలియకుండా పడిపోవడం అంటారు, యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇది 2 రకాల ఇన్కాంటినెన్స్ ఉంటుంది. అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటారు, స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. అర్జెన్సీ ఇన్కాంటినెన్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను. సో మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ప్రోస్టేట్ ఇట్లా ఎన్లార్జ్ అయినప్పుడు, యూరిన్ వచ్చే దారి సన్నబడినప్పుడు, సో ఇన్ఫెక్షన్ డెవలప్ అయిపోయి పెద్ద ఆకలి యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అదొకటి అర్జెన్సీ ఇన్కాంటినెన్స్, ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది. అది సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అడిగేది స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. నార్మల్గా యూరినరీ బ్లాడర్ నిండిన తర్వాత స్పింక్టర్ అంటారు, యూరిన్ ఆపుకునే బలం అనమాట. ఆ కండరాల్లో బలం ఉంటుంది. దానివల్ల మనం కాఫ్ చేసినప్పుడు కానీ, నవ్వినప్పుడు కానీ, ఏమన్నా లేసినప్పుడు కానీ కింద నుంచి యూరిన్ కింద పడిపోకుండా స్పింక్టర్ గట్టిగా పట్టే ఆపుతుంది. ఆడవాళ్ళలో ఎస్పెషల్లీ ఎక్కువ నార్మల్ డెలివరీస్ అయిన వాళ్ళకి, ఇప్పుడు 4-5 పిల్లలు ఉండి అన్ని నార్మల్ డెలివరీస్ అయ్యి డెలివరీ టైంలో ప్రొలాంగ్డ్ డెలివరీస్, కొన్ని అబ్స్ట్రక్టెడ్ లేబర్ అంటారు, బిడ్డ అడ్డం తిరిగిందంటారు. ఇలాంటి వాళ్ళకి కొంతమందికి సామాన్ వేసి లాగుతూ ఉంటారు. సో వెంటోస్ అవి వేసి లాగినప్పుడు ఆ యూరినరీ స్పింక్టర్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి సో తర్వాత కానీ పోస్ట్ ఆపరేటివ్గా ఈ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, నవ్వినప్పుడు యూరిన్ లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో దాన్ని స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటారు. ఇది ఆడవాళ్ళలోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. మగవాళ్ళలో కూడా ఉంటుంది కానీ అది చాలా తక్కువ, పోస్ట్ ప్రోస్టాటిక్ సర్జరీ తర్వాత అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆడవాళ్ళలో ఏంటంటే ఇది మందుల వల్ల అయ్యే అవకాశం తక్కువే ఉంటుంది. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అనేది మోర్ ఆఫ్ ఏంటంటే మజిల్ స్ట్రెంగ్త్ పెరగడానికి. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్, కీగల్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయటం. సో ఇవి చేయటం వల్ల కొంచెం మజిల్ స్ట్రెంగ్త్ పెరిగి ఇక అప్పుడు కూడా తగ్గకపోతే వేరియస్ సర్జరీస్, ఆపరేషన్స్ చేసి ఆ స్పింక్టర్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. దాని ద్వారా మనం మీరు చెప్పినట్టుగా ఈ డెలివరీస్ తర్వాత లీక్ని కొంతవరకు మనం ఆపొచ్చు. ఓఏబీ లక్షణాలు ఎలా ఉంటాయి డాక్టర్? అసలు ఓఏబీ అంటే ఏమిటి? సో ఓఏబీ అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటారు. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఇందాక నేను చెప్పాను మీకు ప్రోస్టేట్ అప్పుడు కూడా, ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఎక్కువ సార్లు యూరిన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో నార్మల్గా మనం బ్లాడర్ కెపాసిటీ అరౌండ్ 300 to 500 ml ఉంటుంది.
సో మనకి యూరినరీ బ్లాడర్ అట్లీస్ట్ 250 to 300 ml నిండిన తర్వాతే మనకి యూరిన్ పోయాలనే సెన్సేషన్ కలుగుతూ ఉంటుంది అన్నమాట. అలా కాకుండా అప్పుడే యూరినరీ బ్లాడర్ పంప్ చేస్తుంది. చాలామందికి ఏంటంటే బ్లాడర్లో డెట్రిజార్ మజిల్ ఎక్కువగా కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఓవర్ యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువసారి కంప్లైంట్ చేయడం కాంట్రాక్ట్ చేయడం వల్ల 50 ml 100 ml నిండంగానే యూరిన్ వెళ్ళాల్సి వస్తుంది. బ్లాడర్ కాంట్రాక్షన్ వల్ల ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో దరి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటూ ఉంటారు. సార్ ప్రోస్టేట్ గ్రంథి ఎక్కువ అయితే ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వాటికి ఎలాంటి ఆపరేషన్స్ మీరు ప్రిఫర్ చేస్తారంటారు? సో కొన్ని అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఫర్ సర్జరీ అంటారు. అంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్లో. ఒకటి మెయిన్ ఏంటంటే కంప్లీట్ యూరినరీ రిటెన్షన్. సో 2-3 సార్లు మోర్ దాన్ వన్ టైం, ఒకటి కంటే ఎక్కువ సార్లు కంప్లీట్గా యూరిన్ బంద్ అయినప్పుడు కెథటర్ వేయాల్సి వస్తుంది. ఫోలీస్ కెథటర్ పాస్ చేయాల్సి వస్తుంది. కొన్ని రోజులు ఆగిన తర్వాత మళ్ళీ కెథటర్ తీసి వాయిడింగ్ ట్రయల్ అది ఇచ్చినా కానీ యూరిన్ పాస్ చేయనప్పుడు మనం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. దట్ ఈజ్ మెయిన్ ఇండికేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే హిమాచ్యూరియా, రికరెంట్ హిమాచ్యూరియా, యూరిన్లో ఎక్కువసార్లు బ్లడ్ రావటం, అది ప్రోస్టేట్ వల్లే అని నిర్ధారించుకున్న తర్వాత సర్జరీ అవసరం అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటంటే స్టోన్స్ ఫామ్ అవటం. యూరినరీ బ్లాడర్లో చాలా కాలం ప్రోస్టేట్ అడ్డుపడటం వల్ల యూరినరీ బ్లాడర్లో మిగిలిపోయి స్టోన్ ఫార్మింగ్ ఉంటుంది. స్టోన్స్ ఉన్నప్పుడు కూడా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ఈ ప్రోస్టేట్ గ్రంథి వల్ల పెద్ద ఆకలా యూరిన్ ఇన్ఫెక్షన్లు రావటం. ఇంకోటి కిడ్నీలు ఫెయిల్ అవటం అంటారు, కిడ్నీ ఖరాబ్ అవటం. సో ప్రోస్టేట్ అడ్డుపడి బ్లాడర్లో ప్రెషర్ పెరిగి అవి అప్పర్ ట్రాక్ట్స్కి అయ్యి బైలేటరల్ హైడ్రోనెఫ్రోసిస్ వచ్చి క్రియాటినిన్ పెరిగి కిడ్నీ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లు కూడా ప్రోస్టేట్కి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ అబ్సల్యూట్ ఇండికేషన్స్ ఫర్ సర్జరీ. ఓకే. రికరెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, రికరెంట్ హిమాచ్యూరియా, యూరిన్ కంప్లీట్గా బంద్ అయిపోవటం, కిడ్నీ ఫెయిల్ అవటం, ఈ కండిషన్స్లో మనం డెఫినెట్గా సర్జరీ చేయాల్సి వస్తుంది. సో ఈ సర్జరీస్ ఏంటంటే మెయిన్ ఎండోస్కోపిక్ సర్జరీలే అండి, అంటే కోతాకుట్టుతో చేసే సర్జరీస్ కాదు. ఒకటి మోస్ట్ కామన్లీ చేసే ఆపరేషన్ గోల్డ్ స్టాండర్డ్ సర్జరీ అంటారు, TURP అంటారు, ట్రాన్స్యూరెథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్. అంటే స్కోప్ని యూరిన్ వచ్చే దారిలోకి పంపించి ప్రోస్టేట్ గడ్డని చిన్న చిన్న ముక్కలుగా మొత్తం రిమూవ్ చేసేస్తారు దారిలో. సో ఇది డిఫరెంట్ మెథడ్స్లో చేయొచ్చు. ఒకటి ఏంటంటే యూనిపోలార్ కాటరీతో కానీ బైపోలార్ కాటరీతో కానీ ఈ 2 పద్ధతుల్లో చేస్తారనమాట. సో ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఈ ప్రోస్టేట్ ఈ రిమూవ్ చేయటంలో లేజర్ ప్రోస్టేట్ సర్జరీస్ కూడా వాడచ్చు. ఇందాక చెప్పినట్టుగా హోమియం లేజర్ కానీ థూలియం లేజర్, ఈ రెండింటితో వాడచ్చు. ఐదర్ ప్రోస్టేట్ ఈన్యూక్లియేషన్ కానీ ప్రోస్టేట్ ఎవాపరేషన్ కానీ. సో ఈ లేజర్తో కూడా ప్రోస్టేట్ రిమూవ్ చేయొచ్చు. ఈ లేజర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మోస్ట్లీ ప్రోస్టేట్ పేషెంట్స్ ముసలివాళ్ళే ఉంటారు, 60 సంవత్సరాల కంటే పైబడిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్ అంటే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతోపాటు రక్తం పలచబట్టడానికి ఎకోస్ప్రిన్ ఇలా గోళీలు వాడుతూ ఉంటారు. సహజంగా ఆపరేషన్ చేయాలంటే ఆ గోళీలు ఆపాల్సి వస్తుంది, రక్తం పలచబడకుండా ఆపేది. సో ఈ లేజర్ పద్ధతి ద్వారా ఆ మందులు, హార్ట్కి సంబంధించిన మందులు కంటిన్యూ చేస్తూనే ఈ లేజర్తో మనం ఆపరేషన్ చేయొచ్చు. ప్లస్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. మనం నెక్స్ట్ ఆపరేషన్ అయిపోయిన మొదటి రోజే పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు అనమాట. సో మోస్ట్ కామన్లీ ఈ TURP అనే ఆపరేషన్, లేకపోతే లేజర్ ద్వారా ప్రోస్టేట్ రిమూవల్, ఈ 2 మోస్ట్ కామన్గా చేసే ఆపరేషన్లు. ఇవన్నీ కూడా ఎండోస్కోపిక్ సర్జరీస్లే, కోత చేసే ఆపరేషన్లు కాదు, సేఫ్ ప్రొసీజర్స్, టైం టెస్టెడ్ ఆపరేషన్ కాబట్టి కంగారు పడాల్సిన అవసరమే లేదు. సార్ కిడ్నీలో స్టోన్స్ ఒకరు ఉన్నవారికి ఎలాంటి ఆపరేషన్స్ చేస్తారు? ఆపరేషన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇంతకుముందు చెప్పినట్టుగా కిడ్నీ స్టోన్ ఎక్కడుందా అని బట్టి డిఫరెంట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, వేరియస్ ఆపరేషన్స్ అనమాట. సో అన్కాంప్లికేటెడ్ ఉంటే ఆపరేషన్ అవసరం లేదు, ఇంతకుముందు చెప్పాను. కాంప్లికేటెడ్ స్టోన్స్ పెద్ద స్టోన్స్, లార్జ్ స్టోన్స్ ఉన్నప్పుడు మనం సర్జరీస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. మొదట కిడ్నీ స్టోన్స్ గురించి తీసుకున్నాం. సహజంగా అబ్స్ట్రక్షన్ లేనివి, నాన్ అబ్స్ట్రక్టెడ్ నాన్ కాంప్లికేటెడ్ స్టోన్స్ లెస్ దాన్ 5 mm అయితే సర్జరీ అవసరం లేదు. అలా కాకుండా కిడ్నీల్లో పెల్వి యూరిటరిక్ జంక్షన్ దగ్గరికి వచ్చి స్టోన్ ఇంపాక్ట్ అయిపోయినప్పుడు, సో సపోజ్ లెస్ దాన్ 10 mm స్టోన్ అనుకుందాం, దానికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటుంది. సో ఫస్ట్ వీటిల్లో ఏంటంటే ESWL అంటారు, ESWL ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ. ఇది ఒక నాన్ ఇన్వేజివ్ మోడాలిటీ. మనకి యూరిన్లోకి లేజర్ అయ్యి పంపించే అవసరం కూడా ఉండదు. షాక్ వేవ్స్ పంపిస్తారు, పేషెంట్ని టేబుల్ మీద పడుకోబెట్టి. సో కిడ్నీ పొజిషన్లో షాక్ వేవ్స్ పంపిస్తారు. ఆ షాక్ వేవ్స్ పంపించడం వల్ల షాక్స్ వేవ్స్ ద్వారా స్టోన్ పౌడర్ అయిపోయి కిందకి వెళ్ళిపోతుంది. సో లెస్ దాన్ 10 mm అయితే ఇది మోస్ట్ కామన్లీ సాఫ్ట్ స్టోన్లు, అంటే హన్స్ఫీల్డ్ యూనిట్స్
లెస్ దాన్ 600 సిటీలో తెలిస్తే మనం లెస్ దాన్ 10 mm స్టోన్స్కి ఫస్ట్ ESWL అనేది ప్లాన్ చేస్తాం. సెకండ్ థింగ్, హార్డ్ స్టోన్స్ ఉంది, కిడ్నీలో ఉంది, సపోజ్ 10 mm ఉంది, అలాంటి దానికి హార్డ్ స్టోన్ కాబట్టి మనం ESWLతో బ్లాస్ట్ అయ్యి స్టోన్ బ్రేక్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టుగా RIRS, రిట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ, ఏంటంటే ఫ్లెక్సిబుల్ స్కోప్ ద్వారా యూరిన్ వచ్చే దారిలో నుంచి కిడ్నీలోకి స్కోప్ని పంపించి స్టోన్ని లేజర్ ద్వారా పౌడర్ చేసేయచ్చు లెస్ దాన్ 10 mm. సో అలా కాకుండా స్టోన్ సైజ్ పెద్దగా ఉందనుకోండి, సపోజ్ మోర్ దాన్ 2 centimeters, 2.5 centimeters కిడ్నీ స్టోన్ ఉందనుకోండి, అలాంటప్పుడు ఇందాక చెప్పినట్టుగా నేను PCNL, పర్క్యూటేనియస్ నెఫ్రోలిథాటమీ, సో ఇన్వేజివ్ సర్జరీ, నడుములో నుంచి చిన్న హోల్ చేసి ఆ స్కోప్ పంపించి దాన్ని స్టోన్ని బ్లాస్ట్ చేసేది ఉంటుంది. సో ఇవి కిడ్నీలో డిఫరెంట్ సైజెస్ ఆఫ్ స్టోన్ ఉంటాయి. సో యూరిటర్లో కూడా స్టోను లెస్ దాన్ 5 mm అయితే వీ కెన్ జస్ట్ వాచ్, వెయిట్ చేసి చూడొచ్చు స్టోన్ స్పాంటేనియస్గా పాస్ ఆఫ్ అయిపోతుందని. అంతకంటే పెద్ద స్టోన్ ఉంది, లేకపోతే 5 mm స్టోన్ ఎక్కడన్నా పైప్ నారోగా ఉండి పడట్లేదు, అలాంటప్పుడు URSL అంటారు, యూరిట్రోస్కోపిక్ స్టోన్ రిమూవల్. యూరిట్రోస్కోప్ని ఆ పైప్లోకి పంపించి లేజర్ ద్వారా దాన్ని పైప్తో బ్లాస్ట్ చేసేస్తారు. సో దీనికి ESWL కూడా వాడచ్చు, షాక్ వేవ్స్ ఇచ్చి కూడా దీన్ని బ్లాస్ట్ చేసేయచ్చు. సో అదర్ థింగ్ ఏంటంటే యూరినరీ బ్లాడర్ మూత్రాశయం ఉంటుంది. మూత్రాశయం స్టోన్స్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటాయి? సో మూత్రాశయం స్టోన్స్ ఏంటంటే మోస్ట్లీ సెకండరీ స్టోన్స్ అంటారు. ఈ కిడ్నీ స్టోన్స్, యూరిటర్ స్టోన్స్ అంటే కిడ్నీలోనే ఫామ్ అవుతాయి. ఈ బ్లాడర్ స్టోన్స్ అంటే చాలా వరకు కిడ్నీలో ఫామ్ అయిన స్టోన్స్ బ్లాడర్లోకి జారి పడతాయి అన్నమాట. జారి పడిన స్టోన్లు ప్రోస్టేట్ గ్లాండ్లు ఎన్లార్జ్ ఉండటం వల్ల కానీ, యూరిన్ వచ్చే దారి నేరో ఉండటం కానీ బయటికి రాకుండా బ్లాడర్లోనే ఉండిపోవటం వల్ల స్టోన్ పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది యూరినరీ బ్లాడర్ స్టోన్స్. మోస్ట్లీ వీటికి సెకండరీ రీజన్ ప్రోస్టేట్ ఎన్లార్జ్ అవ్వటం వల్ల వచ్చినాయా, యూరిథ్రల్ స్ట్రిక్చర్ వల్ల వచ్చినాయా చూసుకొని స్టోన్ రిమూవల్తో పాటు ఈ ప్రోస్టేట్ రిమూవ్ కానీ, యూరిథ్రల్ స్ట్రిక్చర్ అంటే యూరిన్ వచ్చే దారి నేరో ఉంటే దానికి ట్రీట్మెంట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది కంబైన్డ్గా. ఎక్కువగా స్టోన్స్ మగవారికి కానీ ఆడవారికి కానీ ఎవరికి ఎక్కువ వస్తాయి అంటారు? మగవారిలో డెఫినెట్గా స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ప్రీవియస్లీ అరౌండ్ 2.4% to 1, అంటే మగవాళ్ళు 2.4% ఉంటే ఆడవాళ్ళలో 1% ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మగవాళ్ళలో ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఆడవాళ్ళ కంటే కూడా. ఆడవారికి ఒకవేళ సర్జరీ లేకుండా కూడా స్టోన్స్ పడిపోయే అవకాశం ఏమైనా ఉందంటారా డాక్టర్? లేదు, అలా ఏం లేదు. స్టోన్ ఒకసారి ఫామ్ అయిన తర్వాత స్టోన్ పడిపోవడం అనేది అది ఇద్దరు మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ సేమ్ పారామీటర్స్ నేను చెప్పినట్టు, స్టోన్ సైజు, స్టోన్ ఉండే పొజిషను, యూరిటర్ కెపాసిటీ, యూరిటర్ నారోయింగ్ ఏమన్నా ఉందా, వీటిని బట్టే అవుతాయి. కానీ మగవాళ్ళకి మందులు లేకుండా ఆడవాళ్ళకి మందులతో అట్లా ఏం చేంజ్ ఉండదు. ఎవరికైనా ట్రీట్మెంట్ మోడాలిటీస్ ఒకటే ఉంటాయి. ఒకవేళ ఆపరేషన్ లేకుండా ఇంజెక్షన్స్ ద్వారా ఏమన్నా స్టోన్స్ పడిపోయే అవకాశం ఏమన్నా ఉందంటారా డాక్టర్? ఇంజెక్షన్ ద్వారా అని కాదు, కానంటే హైడ్రోథెరపీ అంటారు. అంటే సో ఈ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో అదొక పద్ధతి. సో ఫ్లూయిడ్స్ అవి ఎక్కువగా తీసుకోవటం వల్ల, ఓరల్గా తీసుకోవటం కానీ, లేదా ఇంజెక్టబుల్స్ అవసరం ఉండదు సహజంగా. అంటే పేషెంట్ వామిటింగ్స్ అవి లేనప్పుడు ఎక్కువగా ఓరల్గా ఫ్లూయిడ్ తీసుకోవటం వల్ల మనకి స్టోన్ పాస్ ఆఫ్ అయిపోతుంది. దాంతోపాటు మెడికేషన్స్, ఇంజెక్షన్స్ కాదు కానీ ట్యాబ్లెట్ ఫామ్స్ నేను చెప్పినట్టు ఆల్ఫా బ్లాకర్స్ అంటారు, టామ్సులోసిన్ అని, ఇంకోటి డెఫ్లూజోకాట్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్ కంబైన్ చేసి వాడటం వల్ల యూరిన్ పాసేజ్ మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. ఆ మజిల్ రిలాక్స్ అవటం వల్ల స్టోన్ ఫార్మింగ్ టెండెన్సీ ఉంటుంది. ఒకవేళ కిడ్నీ స్టోన్స్ ఉన్న వారికి పెయిన్ బేర్ చేయడానికి కానీ స్టెరాయిడ్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఇచ్చే పద్ధతి ఏమన్నా ఉందంటారా డాక్టర్? అలా అవసరం లేదు. సివియర్ పెయిన్ వచ్చి తట్టుకోలేని పెయిన్ ఉన్నప్పుడు చాలా వరకు పెయిన్ కిల్లర్స్తో రిలీఫ్ వస్తుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో ఇన్స్పైట్ ఆఫ్ యూజింగ్ పెయిన్ కిల్లర్స్ వాడినా కానీ ఇంకా పెయిన్ తగ్గట్లేదు, సివియర్ పెయిన్ ఉందనుకున్నప్పుడు మనం డెఫినెట్గా స్టోన్ తీయటం కానీ అట్లీస్ట్ స్టెంటింగ్ వెయిటింగ్ కానీ చేయాల్సి ఉంటుంది. స్టెరాయిడ్స్ అట్లా వాడటం అనేది ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్. మా ఈగల్ మీడియా వర్క్స్ ఛానల్లో ప్రేక్షకులకి అర్థమైనట్టు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.